యూపీలో భవనం కూలి 10 మంది వరకు మృతి చెందినట్టు తెలుస్తోంది. మీరట్లోని లోహియా నగర్లో పిఎస్ పరిధిలోని జాకీర్ కాలనీలో ఈ ఘటన జరిగింది. 50 ఏళ్ల నాటి 3 అంతస్తుల భవనం కూలిపోయింది. కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షానికి శిథిలావస్థలో ఉన్న ఓ ఇల్లు కూలిపోయింది. దీంతో కుటుంబం మొత్తం శిథిలాల లోపలే చిక్కుకుపోయారు. దాదాపు 10 మంది వరకు సమాధైనట్లు సమాచారం. స్థానిక పోలీసులు రెస్క్యూ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతం కావడంతో జేసీబీ లోపలికి వెళ్లలేని పరిస్థితి నెలకొంది. దీంతో రెస్క్యూ ఆపరేషన్కు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ ప్రమాదంపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. క్షతగాతులకు సరైన చికిత్స అందించాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. అయితే ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు సహాయక బృందాలు అక్కడికక్కడే సహాయక చర్యల్లో నిమగ్నమై ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ప్రయత్నిస్తున్నాయి.